కోర్టులు డబ్బులు రికవరీ చేసే ఏజెంట్లు కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సివిల్ వివాదాలను క్రిమినల్ కేసులుగా మార్చే ధోరణిపై అసహనం వ్యక్తం చేసింది. బకాయిల రికవరీ కోసం అరెస్టును ఓ సాధనంగా ఉపయోగించకూడదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇటీవలి కాలంలో డబ్బును రికవరీ చేయడానికి క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని, అవి పూర్తిగా సివిల్ వివాదాలను తెలిపింది. ఉత్తరప్రదేశ్కు సంబంధించిన ఒక క్రిమినల్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. డబ్బు రికవరీ వివాదంలో ఒక వ్యక్తిపై కిడ్నాప్ అభియోగాలు మోపారని ధర్మాసనం పేర్కొంది. అరెస్టులు చేసే ముందు తమ వద్దకు వచ్చిన కేసు క్రిమినల్లా లేదా సివిలా అని పోలీసులు సరిగ్గా పరిశీలించాలని ధర్మాసనం హితవు పలికింది. ఇలాంటి కేసులు పోలీసులను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టివేస్తాయని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజు అంగీకరించారు. కొన్ని సందర్భాల్లో అలాంటి గందరగోళం ఉంటుందన్న సుప్రీం ధర్మాసనం సివిల్ వివాదాల్లో వేధింపుల సాధనంగా క్రిమినల్ చట్టాలను ఉపయోగించకుండా నిరోధించేందుకు తెలివిగా వ్యవహరించాలని సూచించింది.